ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి విదురుడు లేచాడు. ఎందుకు? దుర్యోధనుడు ద్రౌపదిని పందెంలో మేము గెలిచాం, ధర్మరాజు ఓడిపోయాడు. సో విదుర వెళ్ళి ద్రౌపదిని పట్రా అన్నాడు. ఇప్పుడు మూర్ఖుడా, నీ వంటి వాడే ఇటువంటి మాటలు అనగలడు. కాలపాశానికి చిక్కి ఎరుకు లేక ప్రవర్తిస్తున్నావు. బుద్ధి బుర్ర లేకుండా వాగుతున్నావురా నువ్వు. లోయలోనికి జారి వెరాడుతున్నావురా నువ్వు. కానీ అది నీకు తెలియటం లేదు. జింక పులులను రెచ్చగొట్టినట్లు నీవు నడుస్తున్నావు. బుద్ధిహీనుడా, నీ తల మీద మహా విషసర్పాలు ఉన్నాయి. కోపంతో నిండిన వాటికి మరీ కోపాన్ని తెప్పించవద్దు. యమలోకానికి వెళ్ళే ప్రయత్నాలు వద్దురా. ద్రౌపది దాసి కాదగదు. యుధిష్ఠిరుడు ముందు తనను ఓడి ఆపై అసంతుతుడై ఆపై ఫ్రీడమ్ కోల్పోయిన వాడై ద్రౌపదిని పణంగా పెట్టడం నేను భావిస్తున్నాను. చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. ఈవెన్ మహాభారతం ఈ వీడియో కనుక సరిగ్గా జనాలు చూసినా చూడకపోయినా రేపు ఖచ్చితంగా క్యాటిల్ స్పీచ్ అన్నాడు కూడా దీన్ని హైలైట్ చేసి ఒక వీడియో కూడా పెడతాయి. ఎందుకంటే చాలామందికి డౌట్ ఇది. ఇక్కడ ఏమంటే, ఒరే నాయన, ధర్మరాజు ఆల్రెడీ జోదంలో ఓడిపోయాడు అంటే అప్పుడు ఏంటి, దానికి ఫ్రీడమ్ లేదు ఇంకా. సో అస్వతంత్రుడై, స్వాతంత్రం లేనివాడై ద్రౌపదిని పణంగా పెట్టాడని చెప్పేసి నాకు ఇక్కడ అర్థమవుతుంది. వెదురు తన వినాశం కొరకే ఫలాన్ని ధరించినట్లు ఈ దుర్యోధనుడు మహాభయంకరమైన వైరం కోసం జోదాన్ని స్వీకరించాడు. మదించిన ఈ సుయోధనుడు పోగాలని గ్రహించలేకున్నాడు. ఇటు చావుకి దగ్గర పడింది. మాటలతో ఎవరిని గాయపరచకూడదు, ఎవరితో కఠినంగా మాట్లాడకూడదు, నీచ కృత్యాలతో శత్రువును వశం చేసుకొనకూడదు, ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించే మాటలు పలుకుతగదు. ఇది నరకలోకానికి దారితీస్తుంది. నోటి నుండి వాగ్బాణాలు వెలువడితే అవి తాకిన మనిషి రేయింబవలు దుఃఖానికి లోనవుతాడు. ఇతరులకు మర్మఛేదకాలైనటువంటి మాటలను పండితులు ఇతరులపై ప్రయోగింపకూడదు. సో మాటలతో కొంతమంది హింసిస్తారు కదా, ఉద్రనాయనవని చెప్తూ ఉన్నాడు. ఒక మేక ఒక బాణాన్ని మింగిందట. అది మింగుడు పడకపోయేసరికి తలను నేలకేసి కొట్టుకున్నదట. దానితో ఆ బాణం దాని కంఠానే తెక్కోసిందట. పాండుపుత్రులతో వైరం అటువంటిదే, దాన్ని కొని తెచ్చుకొనవద్దు. ఎంత ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. ఒక మేక ఒక బాణాన్ని మింగింది, అది మింగుడు పడతల్లా. అప్పుడు ఏం చేయాలి? దాన్ని జాగ్రత్త బయటకు ఉయ్యాలి. అరే తినేది కాదు ఇది అని. మింగాలి లోపలికని చెప్పేసి తల నేలకేసి కొట్టింది. ఆ బాణం లోపలికి వెళ్ళిద్దని ఆ బాణం చీల్చుకొని గొంతుని చీల్చుకొని బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు పాండుపుత్రులతో శత్రుత్వం కూడా ఈ దుర్యోధనుడు అటువంటిదే. పాండవులు వనచరులతో కానీ, గృహస్థులతో కానీ, మహర్షులతో కానీ, పండితులతో కానీ ఎప్పుడూ ఈ రీతిగా మాట్లాడరు. కుక్క బుద్ధి గలవారే ఈ విధంగా మొరుగుతుంటారు. దుర్యోధనుడికి అత్యంత భయంకరమై వక్రంగా ఉండే నరక ద్వారాన్ని గురించి తెలియదు. దుశ్శాసనతో పాటు కౌరవులలో చాలామంది ఈ జ్యోత క్రీడలో దుర్యోధనుని అనుసరిస్తున్నారు. మరల కౌరవులు అందరూ నన్నలా చూడండి, కొంతమంది కాదు చాలామంది అన్నాడు. ఇక సొరకాయలు నీటిలో మునగవచ్చు, రాళ్ళు నీటిపై తేలవచ్చు, నౌకలను శాశ్వతంగా నీట ముంచవచ్చు. కానీ మూర్ఖుడే నీ సుయోధన రాజు హితకారాలైనటువంటి నా మాటలు మాత్రం వినడు. అంటే సొరకాయ వచ్చేసి నీటిలో మునగదు, కానీ దాన్ని ముంచవచ్చు. రాళ్ళు నీటిపై తేలవు, కానీ తేలియాడేటట్లు చేయొచ్చు. నౌకలు పూర్తిగా నీటిలో మునగవు, అయినా సరే ముంచవచ్చు. కానీ మూర్ఖుడైనటువంటి ఈ సుయోధనుడు, ఈ దుర్యోధనుడు మంచి చెప్పే నా మాటలు అసలు వినడు. ఎందుకంటే వాడు మూర్ఖుడు. ఈ సుయోధనుడు నిశ్చయంగా కురువంశ వినాశకుడు. ఖచ్చితంగా అవుతాడు. వాడు కురువంశ వినాశకుడే. సర్వనాశనం ఇతని ద్వారానే జరుగుతుంది. వీడు మిత్రుల మాటలను విని ఎంత మంచినైనా సరే వినడు. దట్ మీన్స్ కర్ణుడి గురించి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. వాడు కర్ణుడు లాంటి పక్కనే ఉన్నాడు కదా, వీడు వినట్లా మంచిని. లోభమే ఇతనంలో పెరుగుతుంది. లోభమే అంటే ఇక ఆల్మోస్ట్ ఇక అసూయ, ద్వేషం, ఈర్ష ఇటువంటివి అన్నట్టు. దెన్ ఇక ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొని రావటం. సో రేపు డిస్కస్ చేద్దాము. బట్ ఈరోజు నేను చెప్తాను పాయింట్ మీకు చెప్తాను చూడండి. ముందుగానే ఈమె ద్రౌపది రేపు అడిగిద్ది, నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా అని. వీళ్ళు అడిగిరాప అని చెప్తుంది. అంటే ఇక్కడ ధర్మరాజు ఆల్రెడీ యుద్ధంలో ఓడిపోయి ద్రౌపదిని పణంగా పెడితే అది చెల్లదు. ఎందుకంటే ఆల్రెడీ అతను ఓడిపోయాడు, అతని దగ్గర ఇంకేమీ లేదు. అలాంటప్పుడు తన భార్యను పందెంలో పెట్టలేడు అతను, ఎందుకంటే అస్వతంత్రుడు అనమాట. లేదు, తాను రాజుగానే ఉన్నాడు, ద్రౌపదిని పణంగా పెట్టాడు. అప్పుడు ఎలాగా? దాన్ని ఇతని భార్య అన్నట్టు, రాజ్యంలో భాగం అన్నట్టు
అప్పుడు ఆబ్వియస్లీ తను చేసింది కరెక్ట్ అన్నట్టే. ఇక్కడ ధర్మరాజు ఏం చేస్తాడు, ఫస్ట్ తాను ఓడిపోతాడు, తర్వాత ద్రౌపదిని పణంగా పెడతాడు. అంటే ఇది చెల్లదు. సో అప్పుడు ద్రౌపదిని ఎవడో గెలుచుకోలేడు అనమాట. ఇదే విషయం రేపు పాయింట్ వచ్చింది చూడండి. నేను దీన్నే రేపు క్యాటిసిస్లో కూడా చెప్తాను. సో ఇప్పుడు ఏంటి, ద్రౌపది అడిగిద్ది, సినిమాలో చూస్తాం, తన్నోడి నన్నోడిన, ఆయన ఓడిపోయి నన్ను జూదంలో ఓడిపోయినాడా, లేదు నన్ను ఓడి తన్నోడాడా, లేదు ముందు నన్ను పెట్టి తర్వాత తను ఓడిపోయాడా, ఇది చెప్పండి నాకు అని అంటది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ ధర్మరాజు ముందు ఓడిపోయి తర్వాత ఈవెని పణంగా పెట్టాడు. సో ఇది చల్లదనమాట. ఈ విషయం పండితులు చెప్తున్నాడు, విదురుడు కూడా అదే చెప్తున్నాడు.